తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని తీసుకొచ్చాయి. 80% పైగా స్థానాలను గెలుచుకుని పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. ఈ విజయోత్సవంలోనే తదుపరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా త్వరగా నిర్వహించాలని పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావనకు రాగా ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఆ బిల్లుపై కేంద్రం తుది నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఆ బిల్లు పెండింగ్లో ఉండటంతో రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో మంత్రివర్గ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనితో సమీప భవిష్యత్తులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మే 3 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించినట్టు సమాచారం.